రంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామంలో కుక్కలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న జ్యోతి జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడిగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. రిత్విక్ పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపై కూడా దాడి చేశాయని, ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీది ఫరత్ నగరా? నాగులపల్లి. వీధి కుక్కలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న రిత్విక్ అనే బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే ఈ దాడిలో దాదాపుగా ఎడమ కన్ను పూర్తిగా చూపు కోల్పోయినట్టుగా సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన దాడి జరగగానే హాస్పిటల్కి తరలించారు. అయితే కంటిని పరీక్షించిన వైద్యులు కంటి చూపు పూర్తిగా పోయింది అని చెప్తున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో ఈ ఘటన జరిగింది.